సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ పౌర్ణమితో నీకున్న ఒకే ఒక్క బాధ ఏంటో తీరిపోతుందమ్మా. నమ్మకంతో ఈ ఆకుని తాకు, 100 ఏళ్ల అదృష్టం కంటి ముందు ఉంచుతాను అని బాబా గారు మనకు నమ్మకంతో ఈ చిన్న సందేశాన్ని ఇస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంగా బాబా గారు చెప్పే ప్రతి ఒక్క మాట మనం ఏ విధంగా వింటామో, ప్రతిరోజు బాబా గారు ఇచ్చే పలుకులు ఏ విధంగా విని ఆచరిస్తామో ఈరోజు కూడా అంతే. బాబా గారు మనకు పౌర్ణమి రోజున మన బాధలు తీరిపోతాయి అని నమ్మకంతో ఈ ఆకుని తాకు తల్లి, నీకు పరిహారంతో పాటు సందేశాన్ని ఇస్తాను, ఈ 100 ఏళ్ల అదృష్టాన్ని అందుకో తల్లి అని బాబా గారు మనకు ఈరోజు చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా బాబా గారు ఏం చెబుతున్నారో విని రేపటి రోజున ఆచరిద్దాం. మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగించుకోవడానికి బాబా గారు ఇచ్చే గొప్ప అవకాశంగా దీనిని వినియోగించుకుందాం. తల్లి, నీ మనసు ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం పైన ఆలోచిస్తూ మదన పడుతుంది. దానికి కారణం ఎన్నో ఉండవచ్చు. నాతో ప్రతిదీ నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు, అయినా సరే ఆ బాధలు మాత్రం తగ్గలేదు. ఈ బాధ నుండి ఎప్పుడు నన్ను విముక్తి చేస్తావు బాబా అని నువ్వు అడుగుతూనే ఉన్నావు. నీకు ఒక విషయం చెప్పాలి తల్లి, నీ జీవితంలో జరిగే ప్రతి కార్యం కూడా నా చేతుల మీదుగానే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో, దేనికోసమైతే మదన పడుతున్నావో, ఒక బంధం అయితే నీ కోసం ఎదురు చూస్తుంది. ఆ బంధం నువ్వు దూరం చేసుకున్నావు అని బాధపడుతున్నావే, ఆ బంధం నీ కోసం ఎంతో తహతహలాడుతుంది. ఆ బంధం నీకు దగ్గర కాబోతుంది. అతి త్వరలో నీ ముందుకు రాబోతుంది. నీ జీవితం సుఖంగా ఉండడానికి, నీకు సంతోషం తీసుకురావడానికే ఆ బంధం వస్తుంది. నీ జీవితంలో ఇక అన్ని సంతోషాలే మిగిలి ఉంటాయి. బాబా, నా కష్టం చెప్పుకోవడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అని ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు. కానీ తల్లి, నీ కోసం ఒకరు ఉన్నారు. నా బిడ్డల భవిష్యత్తు ఏంటి బాబా? ఒక ఆడదాని అయి ఉండి నేను నా బిడ్డలను పోషించుకోలేకపోతున్నానే. నాకు ఎలాంటి వృత్తి లేదు. నా బ్రతుకు ఇంత దారుణంగా మారుతుంది అని కలలో కూడా ఊహించుకోలేదు బాబా. నేనిప్పుడు ఒకరిపైన ఆధారపడి ఉన్నానే, మరి నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు బాబా అని నీ మనసు ప్రతిసారి నాతో ప్రశ్న వేస్తూనే ఉంది. నీ మనసులో కదిలే ప్రశ్నలన్నింటికీ కూడా నేను జవాబిస్తాను తల్లి. నువ్వు ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్టు చేస్తే చాలు. నా సందేశం నువ్వు వింటున్నావు కదా తల్లి, శ్రద్ధగా విను. ఏదైతే నేను చెబుతున్నానో అది మాత్రమే చెయ్యి. నా సందేశం నీకు సర్వరక్షణగా ఉంటుంది. ఈ భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనల్ని కాపాడలేరు. భగవంతుని మార్గం మాత్రమే మనం ఎంచుకోవాలి. అదే మిక్కిలి విలువైనది. తల్లి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రతిసారి నేను చెబుతూనే ఉన్నాను, ఒకరిని ఎప్పుడైతే నువ్వు దూషిస్తావో నువ్వు నాకు దూరమైనట్టే, నన్ను నువ్వు బాధ పెట్టినట్టే. ప్రతిసారి నేను ఈ మాట నీతో చెబుతూనే ఉన్నాను. ఒకరి గురించి ఆలోచించవద్దు, నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. నీ భవిష్యత్తు ఎలా ఉండాలో ఒక ప్రణాళికని వేసుకో, దాని ప్రకారమే నడుచుకో. అంతేకాని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని వారు చెప్పింది వీళ్ళు చెప్పింది నువ్వు చేస్తూ పోతే జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు, అక్కడే ఆగిపోతావు. కాబట్టి నీ మనసుకు నచ్చిందే నువ్వు చేస్తూ వెళ్ళు. నీ జీవితంలో ఉన్నత శిఖరాలను నువ్వు అధిరోహిస్తావు. నిజంగా నీకు ప్రతి అడుగులోనూ నేనే తోడుగా ఉంటాను. నీ సమస్యలన్నీ నాపై మోపావు కదా తల్లి. ఇక నేను చెప్పేది ఒక్కటే, నువ్వు నిశ్చింతగా ఉండు. ఎప్పుడైతే నువ్వు సాయి బిడ్డవి అనిపించుకున్నావో అప్పుడే నీకు సుఖశాంతులు లభించాయి. నీ జీవితం ఎలా ఉంటుంది అంటే, సర్వసాధారణంగా ఆనందంగా అందరితోనూ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా జీవించే సంతోషకరమైన జీవితం నీ ముందు ఉంటుంది. తల్లి,
ఈ గురువు ఎప్పుడైతే నీ పైన కృప చూపాడో, ఎప్పుడైతే నా దృష్టి నీ మీద పడిందో అప్పుడే నీ జీవితంలో నువ్వు అన్న పానీయాలు లేకున్నా బ్రతికేంత శక్తి నేను కల్పిస్తాను. అన్నీ నావే, అందరికీ అన్నీ ఇచ్చేది నేనే తల్లి. నువ్వు అది ఎప్పుడూ మర్చిపోవద్దు. సాయి నామాన్ని ప్రతి క్షణం నీ మనసులో గుర్తుంచుకో, ప్రతి క్షణం గుర్తుపెట్టుకో. అలా గుర్తుపెట్టుకున్నట్లయితే నీలో ఉన్న ఎలాంటి చెడు శక్తి ఉన్నా దూరం అవుతుంది. అంతేకాదు నీ మనసులోకి కూడా చెడు ఆలోచనలు రానివ్వకు. వినడానికి కూడా ప్రయత్నం చేయకు తల్లి. ఎలాంటి పాపాలు కూడా చేయవద్దు. అన్నీ కూడా నీ నుండి దూరం చేయడానికి ఈ సాయి నామం ఒక్కటే నీకు సరైన మార్గం. ఎవరితో అయితే నువ్వు పోట్లాట పెట్టుకుంటావో అప్పుడు ఈ సాయికి నువ్వు బాధ పెట్టిన దానివి అవుతావు. నువ్వు చూసేదంతా కల్పితం తల్లి. నేనే దైవాన్ని, నేను సర్వాంతర్యామి. ఎవరైతే నన్ను చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడూ నా నామాన్ని పలుకుతూ స్మరిస్తూ నా యందే మనసు నిలుపుతారో అలాంటి వారికి నిశ్చయంగా దైవాన్ని నేను చేరుస్తాను. వారు ఇహపరాల గురించి భయపడనవసరమే లేదు. వారి జీవితంలో నేను స్థిరపడతాను. తల్లి, నువ్వు అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ప్రతి అడుగులోనూ నీకు తోడుగా ఉండి నీకు రక్షణగా ఎలాంటి అడ్డంకులు వచ్చినా తొలగించుకుంటూ నేను నిన్ను ముందుకు తీసుకెళ్తాను. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టం ఇది కేవలం కర్మఫలం మాత్రమే. ఇది అనుభవించక తప్పదు. ప్రతి జీవికి ఇది ఒక ఉదాహరణ. తన జీవితంలో ఏ తప్పులు చేస్తారో అవన్నీ కూడా కర్మానుసారంగా పనిచేస్తాయి వెళతాయి. తల్లి, ఇప్పుడు నువ్వు ఇది అనుభవిస్తున్నావే, ఇది ఈ మానవ జన్మలో చేసిన తప్పు కాదు తల్లి. ముందు జన్మలో నువ్వు ఏ తప్పు చేశావో ఆ తప్పు వల్ల ఈ జన్మలో నువ్వు నరక యాతన అనుభవిస్తున్నావో ఇది నా చేతుల్లో కూడా ఏమీ లేదు తల్లి. ఆ భగవంతుని నేను కోరుకునేది ఒక్కటే, నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అల్లా అని అడుగుతాను. వెంటనే ఆ అల్లా నాకు ఆ కోరికని తీర్చేస్తారు. అప్పుడు మన సమస్యలన్నీ కూడా దూరమవుతాయి. నువ్వు అనుభవించే ఏ సమస్య అయినా సరే, ఎంతటి శిక్షని అనుభవిస్తున్నా కూడా అది దూరం చేయడానికి ఆ అల్లా వంతు ఎంతో ఉంటుంది. కాబట్టి తల్లి, ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడు. అజ్ఞానంలో ఉండిపోయావు. నీ చుట్టూ కమ్ముకున్న చీకట్లన్నీ కూడా ముందు తొలగించుకో తల్లి. సాక్షాత్తు శ్రీ సాయినాథుడే నీకు జవాబు ఇస్తున్నాడు. సాయినాథుడు చెప్పిన మాటలు లెక్క చేయకుండా ఎవరైతే పాటుపడతారో అలాంటి వారికి శిక్షలైతే తప్పవు తల్లి. కాబట్టి నేనెప్పుడూ కూడా ఒకటే కోరుకుంటా, మీరు ఎక్కడున్నా సరే భక్తిభావంతో నా వైపు మళ్ళితే చాలు. నేను మీకు భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ చెంతనే కూర్చుంటాను. నా ఈ శరీరం ఈ షిరిడీలో ఉన్నప్పటికీ మీరు సప్త సముద్రాల అవతల ఏం చేస్తున్నా నాకు తక్షణమే తెలిసిపోతుంది తల్లి. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయమే నా నివాసము తల్లి. ప్రతి క్షణం నువ్వు నా నామస్మరణమే చేస్తూ ఉండు. నీ జీవితం బాగుండడానికి, సంతోషంగా మారడానికి ఇదియే సరైన మార్గం తల్లి. తెలియక చేసిన తప్పులన్నింటికీ కూడా ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశమే సాక్షి. అంతేకాదు, ముందు నేను చెప్పినట్టుగా ఈ మంగళవారం రోజున రాత్రి పడుకునే లోపు ఈ చిన్న పరిహారాన్ని చేసుకో తల్లి అని బాబాగారు మనకు చక్కటి పరిహారాన్ని అందిస్తున్నారండి. మరి ప్రతి ఒక్కరూ ఇప్పుడు బాబాగారు ఏం చెబుతున్నారో ఈ పరిహారాన్ని పూర్తిగా విని రేపటి రోజున ఆచరించి చూడండి. రేపు మంగళవారం, మంగళవారంతో కూడిన పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి కూడా అన్నీ కూడా మనకు కలిసి వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం తలంటూ స్నానం ఆచరించి ఉదయమే లేవాలి. ఒకవేళ ఆడవాళ్లకు నెలసరి సమస్యలు ఉంటే ఈ పరిహారం చేయడానికి కుదరకపోతే వారికి ఇంకొక విధానం చెబుతానండి. ఈ వీడియోలోనే ఎండింగ్లో చెప్తాను. ఈ పరిహారం పూర్తి అయిన తర్వాత చెబుతాను. ముందుగా ఉదయమే లేవాలి, తలంటు స్నానం ఆచరించాలి. ఉదయం 3:30 మొదలు కానున్నదండి హనుమాన్ జయంతి. ప్రారంభం కానున్న సమయం 3:30 ఉదయం
తెల్లవారుతూ ఆ సమయం నుండి మీరు మంగళవారం రోజంతా కూడా ఏ సమయంలోనైనా సరే ఉదయం, సాయంత్రం లేదంటే మధ్యాహ్నం సమయంలో కూడా ఆంజనేయ స్వామికి పూజించవచ్చు హనుమాన్ జయంతి రోజున. ఎందుకంటే మనకు ఆరోగ్యాలు అనుకూలించకపోవచ్చు, కొందరికి ఉదయం లేవాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది, కొన్ని సమస్యలు ఉంటాయి. అలాంటి వారు చక్కగా ఉదయం 8 గంటల తర్వాత కూడా చేసుకోవచ్చు. లేదు అంటే సాయంకాలం వేళ సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేసి మీ సమస్యని చెప్పుకొని ఈ పరిహారాన్ని చేయవచ్చు. ముందుగా ఏం చేయాలంటే ఉదయం తెల్లవారుతూ చేసే వాళ్ళందరూ కూడా స్నానం ఆచరించి తలంటు స్నానమే చేయాలి అన్నది రూల్ అయితే ఏమీ లేదండి. మీకు నచ్చిన విధంగా చేసుకోండి. కొందరైతే మంగళవారం రోజున తలంటు స్నానం చేయకూడదు అన్న నియమాన్ని అయితే పాటిస్తూ ఉంటారు. అది వారి వారి వ్యక్తిగతానికి వదిలేయవచ్చు. ముందుగా స్నానం ఆచరించిన తర్వాత ఇల్లంతా శుభ్రం కూడా చేసుకుని ఉంటారు. ఆ తర్వాత పూజా మందిరం కూడా చేసుకుని ఉంటారు. ముందుగా హనుమాన్కి ఎంత గొప్పగా మీరు పూజ చేసుకుంటే అంత శుభం జరుగుతుంది. ఈ పూజలో మీకు ముఖ్యంగా కావలసింది రావి ఆకు, తమలపాకులు. రావి ఆకులు, తమలపాకులు చాలా పవిత్రమైనవి. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఎంతో ఇష్టం. తమలపాకులతోనే దీపారాధన చేయండి. ఒక్క దీపారాధన చేసినా కూడా నేతి దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆయనకు నేతి దీపారాధన అంటే ఎంతో ఇష్టం, ప్రీతికరం. మీరు మట్టి ప్రమిదంలో దీపారాధన చేయవచ్చు, లేదు అంటే పిండి ప్రమిదంతో దీపారాధన చేయవచ్చు. ఏ విధంగా మీకు అనుకూలిస్తే అదే మీరు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నైవేద్యంగా ఆయనకు శనగలు అర్పించినా కూడా మంచిదే. ఈ రోజు రాత్రికే నానబెట్టి శనగలను తాళింపు పెట్టి నైవేద్యంగా వాటిని సమర్పించవచ్చు. ఇక ముఖ్యంగా ఈరోజు ఏం చేయాలి అంటే తమలపాకులతో దీపారాధన చేసిన తర్వాత ఒక రావి ఆకు తీసుకొని అందులో కేసరి చందనం తీసుకోవాలి. కేసరి చందనం అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం. కేసరి చందనంతో శ్రీరామ అని రాసి దానిని మీ పూజా మందిరంలో ఆయన పాదాల ముందు ఉంచాలి, హనుమంతుని పాదాల ముందు ఉంచాలి. మీ సంకల్పం చెప్పుకొని ఒక కొబ్బరికాయ కొట్టండి. ఈ విధంగా పూజ చేసిన తర్వాత హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం ఇలా ఏదో ఒకటి మీరు ఆయనను పూజించుకోవచ్చు, స్మరిస్తూ పూజించవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే హనుమాన్ చాలీసా చేసిన తర్వాత హనుమంతుడిని పూజించిన తర్వాత హనుమాన్ జయంతి రోజున, అది కూడా మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి ఉపవాసం ఉన్నట్లయితే ఇంకా మంచిది, మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. ఒకవేళ మీరు ఉపవాసం చేసినట్లయితే రాత్రి పడుకునే ముందు నేల మీద పడుకోవాలి, బెడ్ మీద పడుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా హనుమంతుడి మీద నమ్మకంతో, భక్తితో రేపటి రోజున ఈ విధంగా పూజ చేసుకొని ఆ తర్వాత మీ సమస్యలన్నీ చెప్పుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో దానిని కూడా విన్నవించుకొని ఆ రావి ఆకుని అలాగే ఉంచండి. మంగళవారం రోజంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు అంటే బుధవారం రోజు తెల్లవారుతూ 5:30 వరకు అది అలాగే ఉంచండి. హనుమంతుడి పాదాల ముందు ఉంచాలి. అది ఆ విధంగా పూజ చేసుకున్న తర్వాత దానిని ఎక్కడైనా తీసుకెళ్ళి బావిలో కానీ లేదంటే ఎక్కడైనా నదిలో కానీ పారే నీళ్ళల్లో కానీ ఎక్కడైనా బోర్వెల్ ఉంటుంది కదండి, బోర్వెల్ దగ్గర నీళ్లు పారుతూ ఉంటే ఏరులాగా అక్కడైనా కూడా వదలవచ్చు. లేదు మాకు ఇవన్నీ కుదరదు అనేవాళ్ళు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయవచ్చు. ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. లేదు అంటే మీ ఇంట్లోనే తులసి మొక్క ఉంటుంది కదండి, ఆ పాట్లోనే మట్టి కొద్దిగా తవ్వి అందులో పూడ్ చేయవచ్చు. ఈ ఆకుని శ్రీరామ అని రాసిన ఆకుని పూడ్ చేయవచ్చు. ఈ విధంగా మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా రేపు మంగళవారం రోజున ప్రయత్నం చేయండి. ఈ రోజే రావి ఆకు ఎక్కడైనా దొరుకుతుందేమో సేకరించి దానిని రేపు ఉదయం మీ పూజలో ఉండేలాగా చూసుకుని ఈ పరిహారాన్ని ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో ఎలాంటి కష్టం ఉన్నా సరే హనుమంతుడితో చెప్పుకోండి, మీకు అన్ని విజయాలే కలుగుతాయి. మరి ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం
మీకు నచ్చినట్లయితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.